భావిస్తా ఉన్నా మరి ఇవాళ అనుభవం ఉన్నటువంటి 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి కేటీఆర్ గారు హరీష్ రావు కూడా మరి ఇవాళ కౌశిక్ రెడ్డి గారు తుపాకీలాగా షూట్ చేసి కాల్స్తాము దాడి చేస్తాము గుండాలాగా రౌడీలాగా బెదిరిస్తా ఉంటే వారు కూడా కాముగా ఉండడం అంటే ఈ సభ కొత్త సభ్యులు చాలా మంది ఎన్నికైనారు ఈ సభలో ఏం నేర్చుకోవాలి ఆ సభలో కొత్తగా ఎన్నికల సభ్యులు ఈ తెలంగాణ సమాజం కూడా వారి ప్రవర్తన పట్ల మరి సిగ్గుపడుతూ ఉంది ప్రజలందరూ చూస్తా ఉన్నారు కాబట్టి ఏదైతే కౌశిక్ రెడ్డి గారు కొత్త సభ్యులు గౌరవ సభ్యులు వారి ప్రవర్తన వారి తీరు బాగలేదు దాని మీద చర్యలు తీసుకోవాలా వారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ డాక్టర్ వంశీకృష్ణ అధ్యక్ష మరి నిన్న నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ మంత్రి గారికి సంబంధం లేకపోయినా వారి బంధువులకు సంబంధం ఉందని చెప్పి నిన్న నుంచి సభను నడవకుండా ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళేదో మేము ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినామని చెప్పి ప్రభుత్వం పైన పైచేయి సాధించాలనే ఉద్దేశంతో ఏ కారణం లేకపోయినా గానీ కేవలం ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా అప్రతిష్ట పాలు చేయాలని ఒక అక్కస్తోటి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తా ఉన్నారు అధ్యక్ష. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పారు ఈ రోజు కూడా చెప్పారు వాళ్ళు ఏం కోరుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం హౌస్ కమిటీ అంటే హౌస్ కమిటీ వేస్తున్నాం లేకపోతే సిబిసి ఏడని సిబిసి ఏడని చెప్పిన తర్వాత కూడా కావాలని ఒక ఉద్దేశంతో గడీల పాలన జరగాలి మేము చెప్పినట్టే వినాలి మాతోటే ఇది నడవాలనే ఒక అక్కస్తోటే మరి గతంలో గౌరవ డిప్యూటీ సీఎం గారు అక్కడ ఉన్నప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. అట్లాగే ఇప్పుడు సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి అంటే నేను 3వ క్లాసు నుంచి వారు ఎమ్మెల్యేగా ఉన్నారు అధ్యక్ష. ఈ సభలో అత్యంత సీనియర్ వారి అధ్యక్ష. వారు మాట్లాడిన వారి వయసు కూడా గౌరవించకుండా వారు చెప్పిన మాటలు వినకుండా ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఎన్నికల్లో ఎట్లా గెలుచున్నా అందరికీ తెలుసు. ఇవాళ నక్సలైట్ల మాట మనం మర్చిపోయినాం అధ్యక్ష. ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ నక్సలైట్ గా మారిండు అధ్యక్ష. తప్పకుండా మా డిమాండ్ ఇక్కడ దళితులు గౌరవులు దళితులు గిరిజనులు అట్లాగే ఆదివాసీల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఆయనను రిమైనింగ్ ఇరతి టర్ములో రిమైనింగ్ కాలం అంతా కూడా బర్తరఫ్ చేయాలి. అట్లాగే హరీష్ రావు గారు కేటీఆర్ గారు కూడా వారు కూడా బేషరతుగా గౌరవ సభ్యులకు కడియం శ్రీహరి గారికి క్షమాపణ చెప్పాలి. అట్లాగే ఈ సభకు మొత్తం కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ దళితులు గిరిజనులు అట్లాగే ఆదివాసులు ఎవరు తక్కువ లేరు అధ్యక్ష. అందరూ కూడా డాక్టర్లు ఇంజనీర్లు చదువుకొని వచ్చినాం. మరి గౌరవ మా పార్టీ తరఫున మాకు అవకాశం ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న మా నాయకులు కూడా అవకాశం ఇస్తే గెలిచి వచ్చిన అధ్యక్ష. మేము వాళ్ళకన్నా తక్కువేం కాదు అధ్యక్ష. ఇవాళ బెదిరిస్తా ఉన్నారు AK-47 లాగా చూపిస్తా ఉన్నారు. ఎవరు మన పాడి కౌశిక్ రెడ్డి